ప్రాంతీయతను విస్మరించకుండా జాతి సమగ్రతను ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొనితెల పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అధికారం వస్తుందో లేదో తెలియకపోయినా కేవలం దేశ శ్రేయస్సు కోసమే పార్టీ పెట్టానని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం పేరుతో ఢిల్లీలో పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. 2014 మార్చి 14న హైదరాబాద్లో జనసేన పార్టీని స్థాపించామని, పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, ఎన్నో పరాజయాలు చవిచూశాం, అయినా మనం నమ్మిన బలమైన సిద్ధాంతానికి కట్టుబడ్డామని, 7 ప్రాథమిక సూత్రాలను పట్టుకుని నిలబడ్డామని వెల్లడించారు. మారుతున్న రాజకీయ పరిణామాల్లో నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 3 ఎంపీ, 21 ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్సీ స్థానాలను సాధించగలిగామని వివరించారు. 1,00,000 మంది సభ్యత్వాలతో ప్రారంభమైన పార్టీ ఈరోజు 20 లక్షలకు పైగా చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ భావజాలానికి, పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుంచి 1,000 మంది, కేరళ, తమిళనాడు నుంచి 100 మంది వచ్చారు. దీన్ని బట్టి మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతోందన్నారు. ఇన్ అవర్ ఓన్ మదర్లాండ్. అలాంటిది పాకిస్తాన్ నుంచి వచ్చి ఇది బాంబేలో జరిగినప్పుడు ఎక్కడైనా జరుగుతుంది. ఆ రోజు నాకు అనిపించింది ఇండియా నీడ్స్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్. ఎవరన్నా ఉంటారా, అలా ఉంటారా ఎవరన్నా అనేది నేను మనసుగా ఆ రోజు కాశీ విశ్వేశ్వరుడిని మొక్కుకున్నాను. ఆ రోజు నాకు ఒక మాటలు గుర్తొచ్చినాయి. నాని పాల్కేవాల్ గారి మాటలు. లీగల్ లూమినరీ, ఫండమెంటల్ రైట్స్ కోసం ఎమర్జెన్సీ టైంలో పోరాడిన వ్యక్తి. అంటే ఇండియా హ్యాస్ గిఫ్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ లీడర్స్ ఇన్ ఇట్స్ డార్కెస్ట్ టైమ్స్. అంటే చాలా చీకట్లో ఇరుక్కుపోయినప్పుడు, దారి తెన్ను తెలియనప్పుడు భారతదేశంకి ఒక బలమైన నాయకుల్ని తెచ్చుకోవడం తెలుసాను. సో ఆ రోజున నాలాగా ఎంతమంది కోరుకున్నారో తెలియదు. ఆ రోజున వాళ్ళందరి కోరికకి పర్సానిఫికేషన్ శ్రీ దామోదర్ దాస్ నరేంద్ర మోదీజీ. మీరు చూడండి, తర్వాత ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని మనకు సర్జికల్ స్ట్రైక్స్ వచ్చినా, ఎన్ని రకాలు వచ్చినా ఎంత బలంగా ఎదుర్కోగలిగాం. నేను ఎందుకు అంత బలంగా ఆయన మద్దతు ఇస్తానంటే, బికాజ్ ఫర్ మీ కంట్రీ, నేషన్ ఈజ్ ఫస్ట్. నా దేశం చాలా ముఖ్యం. దేశం బాగున్నప్పుడు ఒకరోజు అటు జరిగిన అభివృద్ధి ఉన్నా లేకపోయినా దేశానికి బలమైన నాయకత్వం, తద్వారా బలమైన వ్యవస్థ నిర్మించకపోతే దేశం విచ్ఛిన్నమైపోతే ఆ భయంతో. సో అందుకని దీన్ని ఫస్ట్ రెజల్యూషన్ కింద ఈ సేనా ప్రస్థానం ఫర్ నేషనల్ ఇంటిగ్రిటీలో ముందు నరేంద్ర మోదీ గారికి ఎందుకు దీన్ని రెజల్యూషన్ 1 పెట్టామంటే దీనికి కారణం అది. అలాంటి నాయకుడికి మనస్ఫూర్తిగా మరోమారు నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.